నమస్కారం. నేను మీకు ఒక డాక్యుమెంటరీ ప్రజెంట్ చేస్తున్నా. టాపిక్ కరప్షన్. ఇండియాలో కరప్షన్ గురించి. కరప్షన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు, పవర్ ఉన్నవాళ్ళు తనకు ఉన్న పవర్స్ని మిస్యూజ్ చేసి పర్సనల్గా మనీ సంపాదించడం, లంచం తీసుకోవడం, రూల్స్ బ్రేక్ చేయడం, పబ్లిక్ మనీని తన పాకెట్లో వేసుకోవడం. ఈ డాక్యుమెంటరీలో మనం చూస్తాం కరప్షన్ ఎలా పనిచేస్తుంది, ఎవరు సఫర్ అవుతున్నారు అండ్ మనం ఏం చేయగలమని. పార్ట్ 1, కరప్షన్ ఎంత పెద్ద ప్రాబ్లం. ఇండియాలో కరప్షన్ ఎంత సీరియస్ ప్రాబ్లమో మీకు చెప్పాలి అంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్ ప్రతి ఇయర్ ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్లో ఆల్మోస్ట్ 180 కంట్రీస్ ర్యాంకింగ్స్ ఇస్తారు, విచ్ కంట్రీలో ఎక్కువ కరప్షన్ ఉంది అని. ఇండియా ర్యాంక్ 2023లో మన ఇండియా 93వ పొజిషన్లో ఉంది. ఇది గుడ్ కాదు. హౌ మచ్ మనీ ఇన్వాల్వ్డ్? ఎక్స్పర్ట్స్ ఎస్టిమేట్ చేస్తున్నారు ఇండియాలో ప్రతి ఇయర్ కరప్షన్ వల్ల ఆల్మోస్ట్ 40 lakh crore రూపీస్ లాస్ అవుతుంది. ఆ మనీతో ఏం చేయగలం? ప్రతి విలేజ్కి స్కూల్ బిల్ చేయొచ్చు, ఎవ్రీ సిటీకి ప్రాపర్ హాస్పిటల్స్ బిల్ చేయొచ్చు, రోడ్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్ అన్నీ ఇంప్రూవ్ చేయొచ్చు. కానీ ఆ మనీ ఎక్కడికి పోతుంది? కరప్ట్ పొలిటీషియన్స్, ఆఫీసర్స్, కాంట్రాక్టర్స్ పాకెట్లో. కామన్ మ్యాన్ ఇంటర్వ్యూ. సార్, నేను రేషన్ కార్డు కోసం ఆఫీస్కి వెళ్ళాను. సింపుల్ రేషన్ కార్డు కోసం. ఆఫీసర్ చెప్పాడు 500 రూపీస్ ఇవ్వండి, ఫాస్ట్గా చేస్తాను అని. నాకు ఆప్షన్ ఉందా? ఇవ్వకపోతే మనసు పడుతుంది. వెయిటింగ్. ఫ్యామిలీకి రేషన్ కావాలి కదా, ఇవ్వకపోతే ఏం చేయగలం? ఇది రియాలిటీ. ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి ఆఫీస్లో, ప్రతి డిపార్ట్మెంట్లో ఈ సీన్ డైలీ రిపీట్ అవుతుంది. పార్ట్ 2, కరప్షన్ టైప్స్. సింపుల్ ఎగ్జాంపుల్స్. కరప్షన్ చాలా టైప్స్లో ఉంటుంది. టైప్ 1, స్మాల్ లెవెల్ కరప్షన్, పెట్టి కరప్షన్. ఇది మన డైలీ లైఫ్లో కామన్గా చూసే కరప్షన్. ఎగ్జాంపుల్ 1, పోలీస్ స్టేషన్. మీరు బైక్ మీద పోతున్నారు, హెల్మెట్ లేదు, పోలీస్ స్టాప్ చేశాడు, ఫైన్ 500 రూపీస్ అని రూల్ ఉంది. కానీ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు 1000 రూపాయలు ఇవ్వు, రిసిప్ట్ ఇవ్వను, కేసు ఫైల్ చేయను అని. రిసిప్ట్ ఇవ్వకుండా మనీ తీసుకోవడం, ఇది కరప్షన్. ఎగ్జాంపుల్ 3, హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వాలి పూర్ పీపుల్కి, కానీ హాస్పిటల్ స్టాఫ్ ఆ మెడిసిన్స్ మార్కెట్లో అమ్ముతున్నారు. పూర్ పేషెంట్స్కి చెప్తున్నారు స్టాక్ లేదు, బయట కొను అని. పేషెంట్ మనీ స్పెండ్ చేస్తాడు, స్టాఫ్ పాకెట్ మనీ చేస్తారు. టైప్ 2, మెడికల్ లెవెల్ కరప్షన్. గవర్నమెంట్ టెండర్స్. ఒక సిటీలో రోడ్డు బిల్ చేయాలి, గవర్నమెంట్ టెండర్స్ ఇస్తుంది. 10 crore రూపీస్ బడ్జెట్. మల్టిపుల్ కాంట్రాక్టర్స్ అప్లై చేస్తారు, కానీ ఒక కాంట్రాక్టర్ మినిస్టర్కి 1 crore బ్రెడ్ ఇస్తాడు. మినిస్టర్ ఆ కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇస్తాడు క్వాలిటీ చూడకుండా. కాంట్రాక్టర్ ఏం చేస్తాడు? చీప్ మెటీరియల్స్ యూజ్ చేస్తాడు, ప్రాపర్ థిక్నెస్లో రోడ్ వేయడు. 10 crore బడ్జెట్లో 5 crores తన పాకెట్లో వేసుకుంటాడు. రోడ్ బిల్ చేస్తాడు 3 to 4 crores. పూర్ క్వాలిటీ. 2 monthsలో రోడ్ డ్యామేజ్ అవుతుంది, రోడ్లకి గుంటలు పడతాయి. మాన్సూన్ వచ్చినప్పుడు రోడ్ వాషౌట్ అవుతుంది, పబ్లిక్ సఫర్ అవుతారు, యాక్సిడెంట్స్ అవుతాయి. టైప్ 3, బిగ్ లెవెల్ కరప్షన్, మేజర్ స్కామ్స్. ఇవి నేషనల్ లెవెల్లో జరుగుతాయి, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వాల్వ్డ్. 2G స్పెక్ట్రమ్ స్కామ్, ఇయర్ 2008. గవర్నమెంట్ టెలికాం లైసెన్స్ ఇష్యూ చేసింది. ప్రైవేట్ కంపెనీస్కి రూల్స్ ప్రకారం ఆక్షన్ చేయాలి, హైయర్ బిడ్డర్కి ఇవ్వాలి. కానీ మినిస్టర్ డైరెక్ట్గా లైసెన్స్ ఇచ్చాడు లో ప్రైస్కి సర్టెన్ కంపెనీస్కి. లాస్ 1,76,000 crore రూపీస్. ఎక్స్పర్ట్స్ ఎస్టిమేట్. హూ సఫర్డ్? ఇండియన్ పబ్లిక్. ఆ మనీతో గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. పార్ట్ 3, హూ సఫర్స్? రియల్ స్టోరీస్. కరప్షన్ వల్ల ఎవరు సఫర్ అవుతారంటే మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్. రిచ్ పీపుల్ మనీతో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, కానీ పూర్ అండ్ మిడిల్ క్లాస్ డైరెక్ట్గా సఫర్ అవుతారు. స్టోరీ 1, హాస్పిటల్ ట్రాజెడీ. ఇంటర్వ్యూ విత్ రమేష్. నేమ్ చేంజ్. నా వైఫ్ ప్రెగ్నెంట్ అయింది, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం డెలివరీ కోసం. డాక్టర్ చెప్పాడు నార్మల్ డెలివరీ పాసిబుల్ అని, కానీ డెలివరీ టైంకి డాక్టర్ ఎమర్జెన్సీ క్యాజరిన్ కావాలని చెప్పాడు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్, కానీ ఆపరేషన్ థియేటర్ సిస్టర్ డిమాండ్ చేసింది 10,000 రూపాయలు. ఎమర్జెన్సీ కదా, ఇవ్వకపోతే ఏం చేస్తాం? మనీ ఇచ్చాం. ఆపరేషన్ అయింది, కానీ ప్రాపర్ కేర్ లేదు, ఇన్ఫెక్షన్ అయింది నా వైఫ్కి. డాక్టర్ చెప్పాడు యాంటీబయాటిక్స్ కావాలి, క్వాలిటీ ఉన్న యాంటీబయాటిక్స్ అని. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇవన్నీ ఫ్రీ, కానీ చెప్పారు స్టాక్ లేదని. బయట కొనాలి 15,000 రూపాయలకి. 1 week హాస్పిటల్లో ఉన్నాం, ప్రతి స్టెప్లో మనీ డిమాండ్. ఫ్యామిలీ బిల్ 50,000 రూపీస్ వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగా ఉండాలి కదా. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నా సేవింగ్స్ అంతా పోయింది, లోన్స్ తీసుకున్నా. రమేష్ స్టోరీ ఒక ఎగ్జాంపుల్. ల్యాక్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఈ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తున్నారు డైలీ. పార్ట్ 4, వై కరప్షన్ కంటిన్యూ అవుతుంది. కరప్షన్ ఎంత సీరియస్ ప్రాబ్లమో అందరికీ తెలుసు, దెన్ వై కంటిన్యూ అవుతుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. రీజన్ 1,
పనిష్మెంట్ లేదు. కరప్ట్ పీపుల్ కాజ్ అయినా కూడా పనిష్మెంట్ ప్రాపర్గా ఇవ్వడం లేదు. కేసెస్ కోర్ట్స్లో ఇయర్స్ అండ్ ఇయర్స్ పడుతున్నాయి. విట్నెస్ ప్రెజెంట్ చేస్తారు, ఎవిడెన్స్ డిస్పేర్ అవుతుంది, ఫైనల్లీ కేసెస్ డిస్మిస్ అవుతాయి ఆర్ వెరీ లైట్ పనిష్మెంట్. ఎగ్జాంపుల్, ఒక మినిస్టర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యాడు. సిబిఐ కేసు ఫైల్ చేసింది. 10 years నుంచి కేసు కోర్టులో ఉంది. మినిస్టర్ ఇంకా పొజిషన్లో ఉన్నాడు, ఎలక్షన్స్లో గెలుస్తున్నాడు. కామన్ మ్యాన్కి మెసేజ్ ఏంటి? కరప్షన్ చేసినా కూడా ఏమీ అవ్వదు అని. రీజన్ 2, సిస్టమ్ అంతా కనెక్టెడ్. ఒక లెవెల్లో కరప్షన్ ఉండదు, అన్ని లెవెల్స్లో కనెక్ట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చైన్. కానిస్టేబుల్ బ్రైబ్ తీసుకున్నాడు, 10% స్టేషన్ ఇన్ఛార్జ్కి ఇవ్వాలి. స్టేషన్ ఇన్ఛార్జ్ 10% ఇన్స్పెక్టర్కి ఇవ్వాలి. ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఇవ్వాలి. ఇలా టాప్ లెవెల్ వరకు కనెక్టెడ్. ఎవరు కంప్లైంట్ చేస్తారు? అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కదా. పార్ట్ 5, సొల్యూషన్స్. ఏం చేయగలం? సిచ్యువేషన్ హోప్లెస్ అనిపిస్తుంది, కానీ ఇది కాదు. చేంజ్ పాసిబుల్, కానీ ఎఫర్ట్ కావాలి. గవర్నమెంట్ నుంచి కాదు, మన నుంచి, కామన్ సిటిజన్ నుంచి. సొల్యూషన్ 1, బ్రీఫ్ రిఫ్యూజ్ చేయండి. చాలా కష్టం, కానీ ట్రై చేయండి. బ్రీఫ్ ఇవ్వకుండా ఆల్టర్నేటివ్స్ ట్రై చేయండి. ప్రాక్టికల్ టిప్స్. ఆర్టీఐ ఫైల్ చేయండి. రైట్ టు ఇన్ఫార్మ్. ఆఫీసర్కి నోటీస్ పోతుంది, స్కేర్డ్ అవుతాడు. కంప్లైంట్ నెంబర్కి కాల్ చేయండి. విజిలెన్స్ డిపార్ట్మెంట్, సీఎం హెల్ప్ లైన్, పిఎం హెల్ప్ లైన్. సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ట్యాగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. రిసిప్ట్ డిమాండ్ చేయండి. ఎవరీ పేమెంట్కి ప్రాపర్ రిసిప్ట్ అడగండి. రియల్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి పాస్పోర్ట్ అప్లికేషన్లో డిలే. ఆఫీసర్ బ్రైబ్ డిమాండ్ చేస్తాడు, 2000 రూపాయలు. పర్సన్ రిఫ్యూజ్ చేస్తాడు. నెక్స్ట్ డే ఆర్టీఐ ఫైల్ చేశాడు. నా అప్లికేషన్ స్టేటస్ ఏంటి, వై డిలే అని. 1 weekలో అప్రూవ్ అవుతుంది. ఆఫీసర్ స్కేర్డ్ అవుతాడు ఆర్టీఐ వల్ల. సొల్యూషన్ 2, ఎలక్షన్స్లో మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు? పార్టీ సింబల్కి, క్యాస్ట్కి, మనీకి? నో. ఓట్ ఇవ్వాలి క్యాండిడేట్ క్యారెక్టర్ చూసి, క్రిమినల్ కేసెస్ ఉన్నాయా లేదా చూసి, ప్రీవియస్ వర్క్ రికార్డ్ చూసి, హానెస్టీ చూసి. వెబ్సైట్స్ ఉన్నాయి క్యాండిడేట్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడానికి. myNeta.info, ADR ఇండియా, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఈ వెబ్సైట్స్లో క్యాండిడేట్ అసెట్స్, క్రిమినల్ కేసెస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అన్నీ తెలుసుకోవచ్చు. సొల్యూషన్ 4, ఫైల్ కంప్లైంట్స్. కీప్ దిస్. సైలెంట్గా ఉండకండి. కరప్షన్ ఎక్స్పీరియన్స్ చేస్తే కంప్లైంట్ చేయండి. వేర్ టు కంప్లైంట్? లోకల్ పోలీస్ స్టేషన్ ఫర్ పోలీస్ కరప్షన్, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, లోకాయుక్త ఆఫీస్, స్టేట్ లెవెల్ యాంటీ కరప్షన్ బాడీ, సిబిఐ ఫర్ మేజర్ కేసెస్. ఆన్లైన్ పోర్టల్స్, CPG-RAMS, సెంట్రల్ పబ్లిక్ గ్రీవియన్స్ పోర్టల్, సీఎం పిఎం హెల్ప్ లైన్ నెంబర్స్. పార్ట్ 6, సక్సెస్ స్టోరీస్. హోప్ ఉంది. డార్క్నెస్ అంతా కాదు, లైట్ కూడా ఉంది. కొన్ని పాజిటివ్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ 1, సూరత్ సిటీ ట్రాన్స్ఫర్మేషన్. సూరత్ సిటీ 1990sలో ఇండియాస్ డర్టీయెస్ట్ సిటీ. కరప్షన్, పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లేగ్ డిసీజ్, అవుట్బ్రేక్ కూడా అయింది. వాట్ చేంజ్డ్? మున్సిపల్ కమిషనర్ హానెస్ట్ ఆఫీసర్ అపాయింట్ అయ్యాడు. కరప్షన్ మీద స్ట్రిక్ట్ యాక్షన్. డిజిటల్ సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేశారు. పబ్లిక్ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేశారు. టుడే సూరత్ ఇండియాస్ క్లీనెస్ట్ సిటీస్లో ఒకటి. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. ఎగ్జాంపుల్ 3, హానెస్ట్ IAS ఆఫీసర్స్. ఆర్మ్స్ట్రాంగ్ పిఎం. అఫీషియల్ బడ్జెట్ ఇవ్వలేదు రోడ్డు కోసం, బట్ రోడ్ చాలా నెసెసరీ. వాట్ హీ డిడ్? క్రౌడ్ ఫండింగ్ చేశాడు. పబ్లిక్ డొనేషన్స్తో రోడ్ బిల్ చేశాడు. బ్రీఫ్ ₹1 కూడా తీసుకోలేదు. టుడే ఆ రోడ్ పీపుల్స్ రోడ్ అని ఫేమస్. అశోక్ ఖేల్కా, IAS ఆఫీసర్, హర్యానాలో. 50+ ట్రాన్స్ఫర్స్ అయినా కూడా కరప్షన్ అగేన్స్ట్ ఫైట్ చేశాడు. పొలిటికల్ ప్రెజర్ ఫేస్ చేశాడు, కానీ కరప్షన్ కాంప్రమైజ్ అవ్వలేదు. క్లోజింగ్ మెసేజ్. కరప్షన్ ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ ఎనిమీ. టెర్రరిజం కన్నా డేంజరస్. బికాజ్ టెర్రరిజం బయట నుంచి అటాక్, కరప్షన్ లోపల నుంచి డ్యామేజ్ చేస్తుంది. బట్ చేంజ్ పాసిబుల్. ఎగ్జాంపుల్స్ చూసాం, సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. చేంజ్ ఎవరు తెస్తారు? గవర్నమెంట్ మాత్రమే కాదు, మనమే. మీరు, నేను, ప్రతి ఇండియన్ సిటిజన్. స్మాల్ స్టెప్స్. బ్రిబ్ ఇవ్వకండి. కంప్లైంట్స్ ఫైల్ చేయండి. ఓట్ వైజ్లీ. హానెస్ట్ పీపుల్ని సపోర్ట్ చేయండి. రిమెంబర్, మీరు బ్రిబ్ ఇవ్వలేదు అంటే 1 less కరప్షన్ ట్రాన్సాక్షన్. మీరు కంప్లైంట్ ఫైల్ చేస్తే ఒక కరప్ట్ ఆఫీసర్ స్కార్డ్ అవుతాడు. మీరు హానెస్ట్ క్యాండిడేట్గా ఓట్ చేస్తే సిస్టంలో గుడ్ పర్సన్ వస్తాడు. ఓ స్మాల్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ చేంజ్. కరప్షన్ ఫ్రీ ఇండియా ఇది డ్రీమ్ కాదు, పాసిబుల్. కానీ ఫైట్ చేయాలి, ప్రతి ఒక్కరూ ఫైట్ చేయాలి. క్వశ్చన్, మీరు చూస్ చేస్తున్నారు ఏంటి? సైలెంట్గా ఉండటం లేదా చేంజ్ కోసం ఫైట్ చేయడం?
చాయిస్ మీది. ఇండియాస్ ఫ్యూచర్ మీ హ్యాండ్స్లో ఉంది. బీ ది చేంజ్ యూ వాంట్ టు సీ. జై హింద్.